మన అమ్మా నాన్నలు ఆరోగ్యంగా ఉండాలనేది మనందరి కోరిక. నేను ఈ సిరీస్ మన అమ్మా నాన్నల ఆరోగ్యం, ఎస్పెషలీ వాళ్ళ బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని తయారు చేశాను. అయితే మీలో చాలామంది ఎలాంటి టెస్ట్ చేసుకుంటే వాళ్ళ బ్రెయిన్ హెల్తీగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అని అడిగారు. సిమ్టమ్స్ రాకపోయినా కానీ రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటే మనం ముందే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఈ టెస్ట్ అనేది మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి తప్పకుండా వాళ్ళకి చేయించండి. నెంబర్ 1, రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ చెక్స్. హై బ్లడ్ ప్రెషర్ అనేది సైలెంట్గా బ్రెయిన్ని అలాగే హార్ట్ని డ్యామేజ్ చేసేస్తుంది. నెంబర్ 2, షుగర్ లేదా డయాబెటీస్ టెస్ట్. డయాబెటీస్ అనేది సైలెంట్గా బ్రెయిన్ని, నర్వ్స్ని, కంటిలో చూపుని అన్నిటినీ డ్యామేజ్ చేసేస్తుంది. నెంబర్ 3, కొలెస్ట్రాల్ లెవెల్స్. హై కొలెస్ట్రాల్ ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అయిపోతుంది. నెంబర్ 4, వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 లెవెల్స్. ఈ వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 లెవెల్స్ సరిగ్గా ఉండటం అనేది బ్రెయిన్ హెల్త్కి చాలా అవసరం. నెంబర్ 5, కిడ్నీ టెస్ట్. క్రియాటినిన్ ఇంకా యూరిన్ టెస్ట్ చేసుకోవడము అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి చాలా అవసరం. ఎందుకంటే కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే మెల్లగా ఇండైరెక్ట్గా బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది.